సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటరో చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి ప్రెసిడెంటా, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాక, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించడమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు అవన్నెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా. నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరకండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే. ఏమనే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఏంట్రా అంతా బయటికి రాడు? షాప్కి వెళ్ళనా? కొంచెం వెయిట్ చేయి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా కానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే. ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సల్లా చదవలే. అయినా ఈ మటన్ షాప్ ఏ రోజు చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవరికుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కలపడకుండా మాట్లాడు.
మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సల్లాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాలం అడిగాం అడియో మీరు ఇక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్ కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు కనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలో ఉంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మళ్ళీ ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తాను. వీరు ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను కానీ. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీ చెల్లెకి. సౌందర్య, మర్యాద వచ్చింది నీకు నీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక్కడి నుంచి మన బ్యాట్ లో ఎవరికి మర్యాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? ఆటో రాజా నిండు నూరేళ్ళు, నూరు వర్షం, 100 సంవత్సరాలు. ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి? జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ నీ పుట్టినరోజు. పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేదే? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. రేయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, ఆ. నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి నాడికి? అన్నా అబ్బాబాబాబా, ఏంట్రా కేకలు? అనా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పెళ్ళేది? బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు పెట్టే చచ్చిపోతావురా. నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ అబ్బరే, చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? అబ్బా, చెప్తారని ఇప్పుడే చెప్తా. ఏంట్రా ఇటు అంతగా బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ ఆ. లోపల తలుపులు గడేసుకో. అలాగే. ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య.
నా బంగారు చెల్లి వస్తానమ్మా. ఆ, పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వడికం ఆరియో మీరు ఇక్కడే ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? ఆ. అన్నయ్య ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్యకి తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఇటుకు మల్లె పూలు. అబ్బో. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? అమ్మో, అన్నయ్య! ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని. అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, ఆ. నా ముద్దుల బంగారు చెల్లి. ఓ. ఉండండి, పిలుచుకొస్తా. ఓ, yes. అదేంట్రా? అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. రేయ్! మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెడలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగ సిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. ఆపేసే వింటారు పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తెలిచేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి ఇవి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పాను. నువ్వు అనుకుంటే ఇక్కడ నుంచి చుట్టాటే వాళ్ళు రాలిపోతాయి. లోపల మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట
ఏమర పాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారేడానిక నీ ఎదవేషాలు నా దగ్గర సగం అలవా మదరే ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియాలు ఏమనుకొస్తే ఏంటి శేషా పెట్టి కొట్టానంటే మాట నీ పడిపోతుంది. గురించి పొగుడుతుంటే కొడతానంటావట కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా? పొగడ్తలు కాక మరేంటండి, చవర్ణ చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా, ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలా. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది కదా బెదరు. అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నీచ్ నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కల్లో కూడా అనుకోలేదు బెదరు. ఏమండోయ్, మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు ముఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దిరా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే, ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా సిక్స్ అని చెప్తుంది. ఏంటోరా బుడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా సెవెంత్ సెన్స్ చెబుతోందిరా. ఐసీ ఈ కాన్సీ ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు, లవ్ అట. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నిన్న ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే, నువ్వెంత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వద్దులే రాజా, చెప్తే బాగోదు. మరదే చెప్పా ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపట్టమా? నిన్న అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడు అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అనే టైప్ లో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేసుకి ఏ అమ్మాయి దొరకదా. ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. దట్స్ ఫెలో, దట్స్ ఏరియా, దట్స్ వచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, ఆ తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకనిమైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అనేదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి మాత్రం మర్చిపోక. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్ట.
కారణమనండి. శబాష్ శబాష్. అయితే నీ షాదీ రేపారా? నా కన్యా. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళా కరెందుకు. ఇది మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే సరే. కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజాసేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా. అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. రే, ఆ తప్పుడు కొత్త ఇక్కడ తమంద వార్త వస్తుంది. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది. సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి? ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట. అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో, నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేత చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. ఐ. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు అల్లుడు నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో.
అచ్చా అచ్చా ఇప్పుడు బయటనా అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పని నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా ఏవాడాలా ఇప్పుడు ఓ చిన్న చిరుకాన కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కాదనగను మావా అననా ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా ఎందుకు? నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ एक डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ जा तू जाओ जा तू रे बजाता हूँ मावा सर्पसुंदरी నాగు ఏంటి నన్ను గదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయి పురుషుడు కనపడతాడు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు అందుకే వేశా సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా అవును. నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో నా బతుకు సంత అయిపోద్ది అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే చస్తావా ఊరేసుకొని చావు తేడా అబ్బా, వదిలిపోద్ది. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకొని లేకపోతాను. అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? ఆ సంతకే గొప్ప చిక్కే అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా అబ్బా, కళ్ళ గంతులు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇటు ఇటు నడపే ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హొత్తహచ్చారు? ఏం చేయమంటావు నాయన సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా అసలు హొద్దెందుకు హత్తాలండి? ఇప్పుడు చెబితే దడుచుకొని చస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తా వంతలుగా హమ్మంతాలా ఇవాళ హోల్ తెచ్చుకోమంతాలా? ఆ? ఓరని అబ్బప్ప దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టండి అయ్యయ్యో, పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ ఆ? నిల్చు నిజమే అదనమ్మా పదండి అనండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ తెలిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అదా 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 అదవే నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో. నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా, మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా? ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టిను మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు బాల్చితనే అయిపోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు వస్తున్నాడు మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతానో అంటే అంత రోగ్గా మీ ఓనరు? ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మలపత్రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నికృష్ట జీవి అంకచండాలుడు నిత్యశంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళరండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే